నాకు మూడు మూడు సంవత్సరాల కిందట కలకడ గ్రామంలో తాసిన్ కోసర్ అనే ఆమెతో వివాహం అయినది. వివాహము నన్ను మోసం చేసి ఆమెకు పిల్లలు పుట్టరని తెలిసి వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి కూడా తెలిసి అయినా కానీ నన్ను మోసం చేసి వాళ్ళు వివాహం చేసినారు. ఆ విషయం నాకు తెలిసిన పిదప వారు నా పైన కచ్చగట్టి నాకు వాళ్ళ ఇంట్లో 3 రోజులు నిర్బంధించి పైనుంచి కిందకు తోసేసినారు. తోసేసింది కాక నేను మళ్ళా తిరిగి బతికి బయటపడినాను. ఆ తర్వాత కూడా వాళ్ళకు కొంచెం కూడా కనికరం లేకుండా తిరిగి మళ్ళా కొట్టారు. తిరిగి మళ్ళా కొట్టి నా యొక్క స్కూల్ యొక్క స్టాఫ్ మీద నిందలు మోపి ఆమెతో చాలా వాళ్ళకు కూడా ఇబ్బందులు గురి చేసినారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, నా స్టాఫ్ యొక్క తల్లిదండ్రులు నాతో పర్సనల్గా మా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడినారు. మేము మీడియా ముందు కానీ ప్రత్యక్షంగా కానీ మేము బయటికి రాము. ఇట్లా మాకు కూడా జరిగింది. ఆమెకు కూడా పెళ్ళి జరగాల్సి ఉంది. పెళ్ళి కానీ స్టాఫ్ ఆ విధంగా చేయడం చాలా బాధగా ఉంది. వాళ్ళకు చేశారు, మమ్మల్ని చేశారు. ఆ తర్వాత ఖాళీ స్టాంప్ పేపర్లు తీసుకొని వచ్చి ప్రతి 3 రోజులు కూడా నాకు సిగ్నేచర్లు చేయని చెప్పి చిత్రహింసలు చేశారు. మానసికంగా, శారీరకంగా 3rd డిగ్రీ యూజ్ చేసి నన్ను నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎవరి దగ్గర కూడా ఒక మాట పడలేదు, ఒక దెబ్బ తినలేదు. చాలా క్రూరంగా సార్ కొట్టారు సార్. నన్ను చాలా క్రూరంగా ఎందుకు బతకాలా అని చాలా అనిపిస్తుంది. ఆ తర్వాత కేసు ఫైల్ చేశారు రాయచూడి పోలీస్ స్టేషన్లో. వారిపైన కేసు 10వ తేదీ కట్టినా కానీ ఇంతవరకు వాళ్ళకు రిమాండ్లో తీసుకోలేదు. వాళ్ళు దర్జాగా బయటనే తిరుగుతున్నారు. ఇంతగా కొట్టి కూడా రాజ్యాంగం అమలవుతుంది. ఎంత రాజ్యాంగం అంటే నాకు చాలా గౌరవం. ఎందుకు ఇలా జరుగుతుంది నా పైన అని నాకు చాలా బాధ ఉంది. నన్ను ఆదుకోండి సార్, మీరు నన్ను ఆదుకోండి. నా యొక్క మొబైల్ ఫోన్స్ ఇవ్వడం లేదు, నా పర్సనల్ ఫోన్స్ ఇవ్వట్లేదు, నా స్కూల్ ఫోన్ ఇవ్వట్లేదు. నా పర్సనల్ ఫోన్స్తో నా పేరెంట్స్కి అందరికీ నన్ను కొట్టేది. వీడియో కాల్ చేసి చెప్తారు, ఇతను ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి ప్రతిదీ నా పైన అన్పాపులర్ చేయాలనే ఉద్దేశంతో నన్ను చాలా దారుణంగా మనిషిని చంపకుండానే చంపేశారు. నేను బతకాలని నా ఫోన్ నాకు ఇప్పించండి, వాళ్ళకు రిమైండర్ తీసుకోండి. దయచేసి దీనికి సంబంధించిన సుపీరియర్ ఆఫీసర్స్ తొందరగా తీసుకువెళ్ళాలని. ఆ తర్వాత పేరెంట్స్ కూడా నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పేరెంట్స్, నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఆ భగవంతుడే సాక్షిగా చెబుతున్నాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు. నన్ను కొట్టిన వాళ్ళు మొహమ్మద్ అనే అతను నన్ను మానసికంగా, శారీరకంగా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సెకండ్ 3 ఏళ్ల నుంచి చాలా హింసించాడు. ఈ 3 రోజులైతే నన్ను చంపే నీ హింసను నేను భరించలేకపోతున్నాను. నన్ను చంపే నీ హింసను నేను భరించలేకపోతున్నానని చెప్పినాను. ఆ రకంగా ఘోరంగా నన్ను హింసించాడు. అతని వదలతండి సార్. ఆ మొహమ్మద్ ఇట్లాంటి క్రూరముగాలు సమాజంలో తిరగకూడదు. ఆ
తర్వాత ఫజలే ఇలాయి వీళ్ళ పెద్దనాయన కొడుకు ఫజలే ఇలాయి నన్ను పరోక్షంగా ప్రత్యక్షంగా చాలాసార్లు హత్య చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత అది చెప్పింటే మన ఇంటికి కూడా మా అమ్మాయి దగ్గర వచ్చి నిన్ను కూడా హత్య చేస్తానని చెప్పింటే రాయచోటి వారి పోలీస్ స్టేషన్ జడ్జి దగ్గర విన్నపించుకున్నాము మేము. అక్కడ వెళ్ళకూడదు ఆ ముస్లామి దగ్గర నువ్వు అని చెప్పి మందులించి పంపించారు. కానీ ఒక 6 నెలల ముందు అయినా కానీ నన్ను ఈ రకంగా ఫజలే ఇలాయి, ఫస్ట్ మొహమ్మద్, ఫజలే ఇలాయి, మహబూబ్ బేగ్ వీళ్ళు ముగ్గురు చాలా 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 టార్చర్ చేశారు. వీళ్ళని వదలకండి. నా భార్య మరియు అత్త వీళ్ళిద్దరూ ప్రోద్బలంతో వీళ్ళు ప్రొవోక్ చేసి వీళ్ళు ప్రొవోక్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మొహమ్మద్ అత్త ప్రొవోక్ ఎక్కువగా ఉంది వీళ్ళతోనే నాకు చాలా ఇబ్బంది ఉంది. మొహమ్మద్ ఫజలే ఇలాయి, మహబూబ్ బేగ్ ఈ ముగ్గురికి చాలా వీళ్ళకి చూసుకోండి సార్. మీరు సమాజంలో నాలాగా బ్రతకాలి. ఒక పరువు గల కుటుంబంలో పుట్టినాము. ఆ పరువుతోనే బతుకుతున్నాము. అయినా కానీ ఇంతవరకు ఎటువంటి నాకు నచ్చలేని జీవితం. చిన్నప్పటి నుంచి నేను ఎవరితో మాట్లాడాను నా చదివేదో నేను చూసుకునేవాడిని. ఈ రకంగా హింసించి నేను పెళ్లి చేసుకోవడమే తప్ప నన్ను మోసగించింది కాక నా ఆస్తిని నన్ను చంపేసి చేయాలని ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా? దీనిపైన ఇంకొకరిపైన ఇది పునరుద్భవం కాకుండా మీరు దయచేసి తిరిగి పునరుద్భవం కాకుండా కాపాడండి సార్.